నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరాడక ఇబ్బంది పడటం మనకు అనుభవమే. జలుబు తగ్గిపోయాక శ్వాస కష్టం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే జలుబు బాధ లేకున్నా కూడా మనలో కొంతమంది అంత తేలికగా గాలిని పీల్చుకోలేకపోతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఉందని చెప్తూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు ఒలిచిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం కొయ్య కండలని, డాక్టర్లు నాజల్ పాలిప్స్ అని పిలుస్తూ ఉంటారు. ముక్కులో కొయ్య కండలు ఎందుకు పెరుగుతాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముక్కుల్ని శుభ్రం చేసుకోవటం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ముక్కులో కండలు పెరగకుండా చూసుకోవచ్చు. నడుము నొప్పి వేధిస్తున్నప్పుడు మనలో చాలా మంది మందులు, డాక్టర్ల కంటే కూడా బెడ్ రెస్ట్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. చాలినంత విశ్రాంతి తీసుకుంటే చాలు, ఎంతటి నడుము నొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బెడ్ రెస్ట్ తీసుకుంటే నడుము నొప్పి నిజంగానే తగ్గుతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మెడ నొప్పి, నడుము నొప్పి రాగానే సార్ నేను ఒక వారం రోజులు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసేసుకుంటున్నాను, లేకపోతే ఒక 3 months బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు మా వాళ్ళు అని చెప్పి చాలామంది దగ్గర నేను వింటూ ఉంటానండి. ఇలా బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మనకి వెన్ను సమస్యలు కానీ, నడుము సమస్య కానీ, మెడ సమస్యలు కానీ ఈ తగ్గే అవకాశాలు లేవండి. ఇది క్లియర్గా మన రీసెర్చ్ ప్రకారం బెడ్ రెస్ట్ వల్ల ఉపయోగం లేదని చెప్పి తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు, విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు 48 నుంచి 72 గంటలు అంటే 2-3 రోజుల పాటు రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాని వారాల తరబడి, నెలల తరబడి బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మనకి హాని జరగడమే కానీ ఉపయోగం జరగడం అనేది ఉండదండి. డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు రక్తంలో ప్లేట్లెట్లు క్రమంగా తగ్గిపోతుంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది కంగారు పడిపోతూ ప్లేట్లెట్లను ఎక్కించుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుందని చెప్తారు డాక్టర్లు. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం గురించి మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పసి వయసులో మూత్రం తిరిగి కిడ్నీల్లోకి వెళ్ళడానికి కారణాలేమిటో, ఇలాంటి ఆపద సమయంలో తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి చికిత్స ఇప్పించాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ నీళ్లలో కలిపి 1/2 గ్లాస్ కషాయం మిగిలే వరకు బాగా మరిగించండి. దీనికి కొంచెం పటిక బెల్లం కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇక సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.